వీటిది మూడో మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మధ్యాహ్నకాల సమయంలో ఆ శిలువ మీద చేరి ఈ మాటలు పలుకుతున్నట్టు మనం చూస్తున్నాము. మొదటిగా అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ గురించి ఆయన పలకడం జరిగింది. రెండవదిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ నిమిత్తం ఆయన పలకడం జరిగింది. మూడవగా అయితే తల్లిని బట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నట్టుగా ఇది ఒక ఆదరణతో కూడిన మాటగా మనం చూడవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఎంతోమందితో ఎన్నో రకాలుగా సంభాషించారు. కానీ ఈ సిలువలో పడిన చివరి 7 మాటలని ఎంతో ప్రాముఖ్యమైనగా మనం ధ్యానించుకుంటుంటాం. ఎందుకంటే ఏ మనిషిలో అయినా కానీ ఎవరైనా కూడా చివరి సమయంలో ఏం చెప్పారనే దాన్ని బట్టి వారి ఆశ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. అలాగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ 7 మాటల్లో కూడా మొదట 3 మాటలు మాత్రమే మనుషులను ఉద్దేశించి లేదా మన కొరకే మాట్లాడడం జరుగుతుంది. తర్వాత 4 మాటలు తండ్రితో సంభాషిస్తున్నట్లు లేదా తండ్రికి తన వినపాన్ని తెలియజేస్తున్నట్లు తన బాధ్యతని అప్పగిస్తున్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఈ 3వ మాటలో తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుండి చూచి అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుతాను. ఇక్కడైతే మనము తల్లిని బాధ్యతగా తీసుకున్నట్లు మనం చూసాం అనమాట. యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన జన్మనివ్వడానికి ఆ తల్లి ఎంత ప్రసవ వేదన పడిందో, ఎన్ని అవమానాలకు వచ్చిందో, అటువంటి తల్లి యొక్క బాధ్యతను ఆయన ఈ లోకంలో పూర్తి చేసుకోవడానికి ఈ క్షణంలో మనం వచ్చి మాట్లాడుతున్నట్టు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ సిలువ వద్ద కొంతమంది మనుషులు ఉన్నట్లు మనకి వాక్యంలో కనిపిస్తుంది. అక్కడ ఎవరెవరంటే ఉన్న జనసమూహంతో పాటు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, సహోదరి మరియ యొక్క సహోదరి అయిన ఒక సలోమి, గ్లోఫా భార్య అయిన మరియా, మరి ఇంకొక మగ్దలేని మరియా, 4 ఉన్నట్టు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ శిష్యులు ఎవరు లేదా అంటే ఉన్నారు. దూరంగా నిలబడి అంతా చూస్తున్నట్లు ఆయన ఏం చెప్తాడో విందామా, నెక్స్ట్ మనం ఏం చేయాలో అన్నట్లు, మన పరిస్థితి ఏంటి అన్నట్లు అందరూ భయంతోనూ లేదా ఆలోచనతోనూ వేదంతోనూ అక్కడ ఉన్నట్టు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ యోహానును తల్లిని దగ్గరగా ఉన్న గమనించి ఇది సృష్టి ఆరంభముకు ముందే ఏర్పాటు చేయబడిన ఒక బాధ్యతగా దేవుడు తీసుకున్నట్లు మనం గమనించవచ్చు. అయితే ఆ శిలువలో యేసుక్రీస్తు తల్లి గురించి మనకి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం కాలంలో మనకు ఒక 10 ఆజ్ఞలు ఇవ్వబడి, ఆజ్ఞల్లో ఒకటైనా నీ తల్లిని తండ్రిని సన్మానించును. దానికి ముందు ఏముంటుందంటే ఒక కండిషనల్. పాత నిబంధన అంతా ఎట్లా ఉంటుందంటే మామూలుగా మనకైతే భయము భక్తి ఉండి జీవిస్తేనే మన దేవుళ్ళు నిలబడగలం అని అంటారు. కానీ పాత నిబంధన గ్రంథం మొత్తము భయముతో నిండింది అనమాట. నీవు ఇది చేస్తే నీకు చేస్తాను, నీవు ఇది చేస్తేనే లేకపోతే నీకు జరగదు. అంటే నీవు తల్లిదండ్రులకు లోబడి ఉంటేనే వారిని సన్మానిస్తేనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని అక్కడ చెప్పిన మాటను దేవుడు ఇక్కడ నెరవేర్చడానికి, అంటే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని దేవుడు చెప్తున్న మాటను ఇక్కడ మనకి రుజువుపరుస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఆనాడు ఏదైతే మోషే ద్వారా ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో ఒకటైనా తల్లిని తండ్రిని సన్మానించమన్న ఆజ్ఞను మరియు నిర్గమకాండం 20:12లోను నిర్గమకాండం 21:17లో మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఏంటి అనేది ఆనాడు మోషే మనకు తెలియజేస్తున్నట్లుగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన బాధ్యతను తల్లి చూపిస్తున్నట్లు మనం గమనించవచ్చు. అయితే తల్లిదండ్రుల బాధ్యత మనము ఎంతవరకు తీసుకోగలుగుతాం? మన మరణం వరకే. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన మరణానంతరం కూడా తల్లి యొక్క బాధ్యతను వేరొకరికి అప్పగించి ఆ బాధ్యతను నెరవేర్చేవాడుగా ఉంటున్నారు. అయితే ఈ రోజులో మనం చూస్తాము మనము ఎలా ఉంటున్నాము. అయితే మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 5:8లో మనం ఒక వాక్యం గమనించవచ్చు. ఎవరైనా తన ఇంటి వారిని విశేషంగా ఆదరించుకున్నట్లయితే వారు విశ్వాస త్యాగం చేసిన వారై విశ్వాసహీనులు అంటే అవిశ్వాసుల కంటే చెడ్డవారై ఉంటారంట. మనము మన విశ్వాసంలో మేము జీవిస్తున్నాం, మా విశ్వాసం మేము కాపాడుకున్నాం, మేము విశ్వాసంగా ఉంటున్నామని చెప్పుకోవాలి అంటే ముందుగా మన తల్లిని తండ్రినే కాదు కానీ కుటుంబంలో కూడా మనము ఆదరించవలసిన వారుగా, కుటుంబంలో కూడా మన బాధ్యత తీసుకోవాల్సిన వారుగా ఉండాలని ఇక్కడ
ఈ మాట బాధ్యతతో కూడిన మాటగా మనం చూసినట్లయితే ఈ బాధ్యత అనేది రకరకాలుగా మనం చూస్తుంటాం. ఎన్ని రకాల బాధ్యతలు ఈ లోకంలో మనం చూస్తుంటాము. ఇక్కడైతే రెండు రకాలుగా మనము ధ్యానిద్దాము. మొదటిది లోకానుసారమైన ఈ లోకపరమైన బాధ్యతగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాటలు పలుకుతున్నట్లు మనం చూడొచ్చు. ఇది ఆజ్ఞాపూర్వకమైన బాధ్యత. అంటే ఇది మీరు ఖచ్చితంగా చేయవలసినదే, మీరు మీ తల్లిని మీ తండ్రిని మీ కుటుంబాన్ని మీరు ఆదరించవలసినదే అన్నట్లుగా మనమైతే ఇక్కడ గమనించవచ్చు. అయితే తల్లికి సహాయపడాలని ఆయన ఆశపడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడైతే ప్రభువు వారు అంత దీన స్థితిలో నిస్సహాయ స్థితిలో తల్లిని చూస్తున్నారు. అంటే ఆమె ఎంత సంతోషంగా, అంటే యెరూషలేముకు పస్కా పండుగ దినంలో ఎందుకు వస్తారంటే అందరూ ఆ సమయంలో కూడా తల్లి కూడా దగ్గరగా ఎందుకు ఉంది అంటే మనం ఆలోచించవచ్చు. పస్కా పండుగ సమయానికి అందరూ వచ్చి అక్కడ సంతోషంగా ఆ యెరూషలేము దేవాలయంలో పండుగను జరుపుకునే సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని అక్కడ సిలువేయడం మనం చూస్తున్నాం. ఆ సంతోష సమయంలో పండుగ జరుపుకోవడానికి అక్కడ గ్యాదర్ అయిన తల్లి కానీ అందరూ బంధుమిత్రులు అందరూ వచ్చింటారు, సహోదరులు ఉంటారు. వారి మధ్యలో అంత సంతోషమైన సమయంలో ఇటువంటి విచారకరమైన సంగతి జరుగుతున్నప్పుడు తల్లి ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారికి సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చిన సమయంలో సుమయను అంటారు, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అని చెప్పిన మాటను తలపోసుకుంటూ ఆమె వేదన పడుతున్న సమయంలో ఆమె వేదన గ్రహించిన దేవుడు ఆ సమయంలో తల్లిని ఆదరిస్తూ ఈ మాట చెప్తున్నాడు. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తల్లి వేదనను చూడటమే కాకుండా ఆమె వేదనని అక్కడ నీకు నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే అది దేవుని చిత్తానుసారమైన మాట. అంటే ఆయన తండ్రి చిత్తానికి లోబడి ఉన్నారు కాబట్టి తండ్రి చిత్తము ఇది తల్లిని ఆదరించాలి అన్నది తండ్రి చిత్తం కాబట్టి ఆయన ఈ మాట చెప్పడానికి కోరుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే మనం పరిశీలించుకున్నట్లయితే మనం ఎలా ఉన్నాం ఈనాటి దినాల్లో మనము మన కుటుంబాన్ని మన తల్లిదండ్రులు మనం చూస్తున్న వారుగా ఉంటున్నామా, లేదా మన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వారిని విసర్జించే వారుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకుందాం. మనలో ఏ విధమైన చిన్న తప్పిదం ఉన్నా కూడా, పొరపాటు ఉన్నా కూడా నా సన్నిధి మీద చేరలేరు అని ప్రభువు చెప్తున్నప్పుడు ఈ మూడో మాట ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే మీ కుటుంబాల్లో మనకి చాలా ఉంటాయి, కానీ కుటుంబాల్లో మనల్ని మనం బాధ్యతగా తీసుకున్నప్పుడు చిన్నవారైనా పెద్దవారి నుంచి బాధ్యత తీసుకోవచ్చు, పెద్దవారైనా చిన్నవారికి బాధ్యత తీసుకుంటారు. అలాంటి సమయంలో దేవుడు అందరికంటే పెద్దవాడే కానీ తల్లి కంటే చిన్నవాడైనా కూడా మిగతా సహోదరులు ఉన్నా కూడా ఆయన బాధ్యత తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు మిగతా సహోదరులు లేరా అంటే ఉన్నారు, అయినా కూడా ఆయన ఎందుకు బాధ్యత తీసుకున్నాడు అంటే తండ్రి చిత్తానికి లోబడుతున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు చూసిన ఈ మాటలో తల్లి కుమారుల మధ్య బంధం అనేది మనం చూడొచ్చు. ఆ ప్రేమతో ఆయనను ఆదరిస్తున్నట్లు మనం చూడొచ్చు. అలాగైతే రెండవగా మనం చూసినట్లయితే పరలోక సంబంధమైన లేదా ఆత్మీయమైన బాధ్యతగా చెప్పచ్చు. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యునికి అప్పగించాడు, ప్రియ శిష్యునికి అప్పగించాడు అనే మాట వింటున్నాం కదా. ఈ ప్రియ శిష్యుడు యోహాను అక్కడే ఉన్నాడు, అక్కడ మిగతా శిష్యులు లేరా అంటే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు సేవా జీవితంలో వెళ్తున్నప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించడం అయితే మనం చూస్తున్నాం. అలాగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ బాధ్యతను, తల్లి బాధ్యతను అనేది యోహానుకు అప్పగించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో నీ తల్లి అని యోహానుకు చెప్పినప్పుడు అతను వెంటనే చేర్చుకుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు లోకరీతిగా అయితే యోహానుతో మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా పరలోక సంబంధమైన మర్మాలని తెలియజేస్తూ మాట్లాడుతున్నట్టు మనం గమనించవచ్చు. యోహానికి పరలోక సంబంధమైన బాధ్యతను అప్పగిస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకనొక సమయంలో ఒక ఇంట్లో సువార్త జరిగిస్తున్నప్పుడు తల్లి సహోదరులు బయట వచ్చిన్నారు మీకోసం అని చెప్పినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారు జనసమూహంలో చూసి ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే నా తల్లి, నా సహోదరులు అని చెప్పినట్లు మనం వింటున్నాం. అయితే ఇక్కడ పరలోక సంబంధమైన మాటగా మనం చూసుకున్నట్లయితే ఆ బాధ్యతను చూసినట్లయితే యోహానుకు తల్లిని అప్పగించాడు. అంటే తల్లి అంటే ఎవరంటే ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ, ఆయన మాట ప్రకారం జరిగిస్తూ, ఆయన సువార్త జరిగించే వాళ్ళందరినీ ఆయన తల్లిగా, ఆయన కుటుంబాలుగా, ఆయన సహోదరులుగా ఆయన ఇక్కడ అభివర్ణిస్తున్నట్టు మనం చెప్పచ్చు. ఈనాడు ఆయన సేవ జరిగిస్తున్న
ఆది కాలంలోనే ఆ యోహానుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఆనాడు ఆ బాధ్యతను తీసుకున్న యోహాను అందరితో తల్లి బాధ్యత నాది అనుకోలేదు, కానీ తల్లి అనబడిన సంఘాన్ని బాధ్యతగా తీసుకొని ఆ సంఘం యొక్క బాధ్యతను తన వీపు మీద వేసుకొని తను ఎన్నో శ్రమలు కోర్చి తన జీవితంలో ఇప్పటి వరకు పడని ప్రతి శ్రమని ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పగించిన బాధ్యతని నెరవేర్చడానికి ఈయన పూనుకున్నట్లు మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చిన బాధ్యతను ఎంతవరకు పోషించాడంటే చివరి వరకు, అంతం వరకు, అతని చివరి ప్రాణం ఆయువు ఉన్నంత వరకు అతను బాధ్యత తీసుకున్నట్లు మనం చూడొచ్చు. అయితే ఎన్నో శ్రమలకి అతని నూనెలో వేసి తర్వాత అతన్ని తీసుకెళ్లి పద్మాస ద్వీపంలో పడవేసినట్లు కూడా మనం గమనించవచ్చు. అంతవరకు అంటే పద్మాస ద్వీపంలో పడవేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఆ శిలువలో పలికిన ఆ 3వ మాటకి యోహాను ఏ విధంగా అయితే బాధ్యత తీసుకున్నాడో ఆ బాధ్యత ఇక్కడ నెరవేరినట్లు మనం గమనించవచ్చు. ఎలాగంటే ఈ సంఘం అనేది ఎత్తబడాలంటే, లేకపోతే ఎత్తబడిన సంఘం ఎలా ఉంటుందో, ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలో మనకు అన్ని తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య లేదు. ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని దినాలు మాత్రం ఇక్కడ సంచరించాను, కానీ ఆయన ఆత్మను శిష్యులకు అప్పగించి వెళ్ళినప్పుడు, ఆయన ఆత్మను శిష్యుల మీద కుమ్మరించబడినప్పుడు, వారు విరివిగా సేవ జరిగించినప్పుడు యోహాను పద్మాస ద్వీపంలో కూర్చొని ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై మనకి పరలోకం గురించి, పరలోక మర్మాల గురించి తెలియజేయడం జరిగింది. అంటే ఆ శిలువలో అప్పగించిన బాధ్యత పరలోకానికి మనము చేరాలంటే ఏ విధంగా ఉండాలి, మనము ఏ విధంగా ఉంటే పరలోకం చేరుతాము, లేదా పరలోకానికి ఏ విధంగా ఉండకపోతే చేరము, ఇటువంటి విషయాలన్నీ ఆ పరలోకంలో ఎలా ఉంటుంది, ఆయన ఎలా మనం ఆరాధిస్తామనే విషయాలన్నీ మనకు తెలియజేసి మనందరినీ ఆయన రాజ్యం వైపుకు, పరలోక రాజ్యాన్ని చేరడానికి ఒక సమితిలాగా మారినట్లు మనం ఇక్కడ యోహాన్ని గమనించవచ్చు. అలాగైతే ఈనాడు మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం, ఆయన ఇచ్చిన బాధ్యతని మనం తీసుకునే వాళ్ళంగా ఉంటున్నామా? అయితే మనము ఇక్కడ సంఘం బాధ్యతని యోహాన్ని తీసుకున్నట్టు చూస్తున్నాం. మనం మన సంఘంలో ఏ విధంగా ఉంటున్నాం, అయితే మన సంఘంలో ఎంతమంది బాధ్యతగా తీసుకొని మన సంఘం చేస్తున్నాం అనేది మనం ఒకసారి గమనించుకుందాం. సంఘం అంటే బాధ్యత అంటే చర్చిలో రావడము, ప్రార్థించడము, ఈ పనులు చేయడం వరకే కాదు, కానీ సంఘంలో ఉన్న అనాథలు, విడువబడిన వారు, విధవరాలు, ఇలా ఎంతోమంది ఉంటారు. వారి బాధ్యతను మనం తీసుకునే వారంగా ఉంటున్నామా? వారికి అవసరమైన సమయంలో మనకు తగ్గ మన ఎఫర్ట్స్ మనం పెట్టగలుగుతున్నాం అనేది ఒకసారి మనం జరిగించే క్రియలు మనం ఒకసారి గమనించుకుందాం. అలాగైతే ఇంతటితో కాదు, కానీ బయటకు వెళ్ళి సువార్త చెప్పడానికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహానుకి ఇచ్చిన ఆత్మీయమైన ఈ బాధ్యతను మనం చేపట్టి ఆయన 3వ మాటను మనము అంగీకరించే వారుగా ఉంటున్నామా లేదా ఒకసారి గమనించుకుందాం. అలాగైతే ఈ 3వ మాటలో ఇంకొక మాటను మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసి వెళ్తూ తల్లి ఒక్కటిగా ఉండడము చూడలేక ఆమెను యోహాను చేతికి అప్పగిస్తున్నారు. అయితే ఆ శిలువలో ఆమె తను లోకపరంగా కానీ మనం చూసుకుంటే ఎలా అనుకుంటామంటే, మనకంటే ముందు మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఎవరు వెళ్ళకూడదు, ముందు మనమే వెళ్ళాలి అన్న ఇదిలో ఉంటాం. అటువంటి తల్లికి తనకంటే చిన్నవాడైన బిడ్డ చాలా యవన కాలంలోనే శిలువ మీద మరణించిపోతున్నప్పుడు ఆ తల్లి వేదనలు చూసిన దేవుడు ఇక్కడ యోహానుకి అప్పగించడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఎలా అభివర్ణించుకోవచ్చు అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ తల్లికి నేనున్నానమ్మా, లేకపోతే నా శిష్యుడు ఉన్నాడు అని చెప్పడం కాదు, కానీ మనము మన జీవితాల్లో వేదన కలిగినప్పుడు, లేదా మన జీవితాల్లో మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనము దేవునితో అంటుకట్టబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవించగలిగినట్లయితే మనకు కావాల్సిన నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆదరణను ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈ దినాన ఆ పరిస్థితుల గుండా వెళ్తున్న మనలో ఉన్నామా? మనం ఆ పరిస్థితులుగా వేదన గుండా, లేదా ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్న
ఈనాడు మన జీవితాల్లో మనము ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగించుకుందామా? అయితే తల్లి వలె ఆయన యేసుక్రీస్తు ఏ విధంగా తల్లి బాధ్యతను తీర్చుకున్నాడో అలాగే మనం కూడా ఈ లోకంలో ఆత్మీయ పరంగాను శరీర పరంగాను మన బాధ్యతను నెరవేర్చే వారంగా ఉందామా? యోహాను లాగా తండ్రి ఇచ్చిన ఆ శరీర సంబంధం బాధ్యత మరియు పరలోక సంబంధం బాధ్యత ఏ విధంగా నిర్వర్తించాడో అలా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని పనిలో ముందుకు సాగుతూ ఆయన బాధ్యతని నెరవేర్చుకు ముందుకు వెళ్దామా? అలాగైతే ఈ విధంగా మనము దేవునికి అంటుకట్టుబడి జీవించబడినప్పుడు ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన పరలోక సంబంధమైన ఆయన ఆత్మీయ జ్ఞానాన్ని మనకిస్తూ ఆయన శక్తితో ఆయన ప్రేమతో మనల్ని హత్తుకొని ఆయన మనకున్న ప్రతి వేదనను ప్రతి స్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు మన నుండి మనం ఆయన ఇచ్చే ఆ యొక్క బాధ్యతను తీసుకొని ప్రతి ఒక్క విధంగా దేవుళ్ళ ముందుకు వెళుతూ ఆయన ఇచ్చే కృపను పొందుకునే వారంగా ఉందామా? ఒకసారి అయితే ఈ శుభ శుక్రవారం సమయంలో నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అనుకొని మన జీవితాలను మనం దేవుని సన్నిధిలో కృపరించి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని ఆయన ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుకునే వారంగా మనం ఉందామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అయితే ఈ సమయంలో విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల కార్యం జరిగినట్లుగా ఈ కొద్ది